గ్రాండ్ టెస్ట్. ఫస్ట్ ప్రశ్న అండి. బంగాళదుంపను సాగు చేయాలనుకుంటున్న ఒక రైతు దానిపై ఉన్న కన్ను వంటి భాగాలను తొలగించి కేవలం మిగిలిన ముక్కలను మాత్రమే నాటాడు. దీనివల్ల పొలంలో కలిగే ఫలితం ఏమిటి? ముక్కలను నాటాడు అంటే ఏంటండి? కన్ను లేని ముక్కలు నాటాడు కాబట్టి కొత్త మొక్కలు అసలు మొలకెత్తవు. డి కరెక్ట్ ఆన్సర్ అండి. గాల్లో పారాషూట్ లాగా తేలియాడు జిల్లెడు విత్తనాలు చాలా దూరం ప్రయాణించడానికి వాటికి ఉండే ఈ ఎదర్ నిర్మాణం సహాయపడుతుంది. విత్తనం ఒక చివర ఉండే తెల్లని వెంట్రుకలు. బి కరెక్ట్ ఆన్సర్ అండి. జోసెఫ్ బ్లాక్ సున్నప్రాయిని వేడి చేసినప్పుడు వెలువడే వాయువుకు ఏ పేరు పెట్టాడు? స్థిరమైన గాలి. స్థిరమైన గాలి. బ్లాక్ సున్నప్రాయిని గుర్తుపెట్టుకోరి. ఒక తోటలో ఉన్న సొర పొద కేవలం పురుష పుష్పాలు మాత్రమే పూశాయి. ఆ పొద కాయలు కాకపోవడానికి గల అత్యంత సరైన శాస్త్రీయ కారణం ఏంటి? అంటే అందులో అండాశయం ఉండదండి. అండాశయం లేదు కాబట్టి ఫలాలుగా మారవు. ఏకలింగ పుష్పమైనంత మాత్రాన కాదండి. ఏకలింగ పుష్పమైనప్పుడు అండాశయం ఉంటుంది, అండకోశం ఉంటుంది, కేసరవాళ్ళు ఉంటాయండి. కేసరవాళ్ళు ఉన్న పుష్పాలను మగ పుష్పాలు అంటారు, అండకోశం ఉన్న పుష్పాలను స్త్రీ పుష్పాలు అంటారు. సో పురుష పుష్పాల్లో అండాశయం ఉండదు కాబట్టి ఫలాలుగా మారవు. అంటే ఓకే అండి. 5వది మొక్కల నత్రజని, పొటాషియం వంటి భాస్వరం వంటి ఎక్కువ మొత్తంలో కానీ కొన్ని మూలకాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమైతే వీటిని ఏమంటారు? చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ప్రశ్న అండి. సూక్ష్మ పోషకాలు ఎన్పికే, నత్రజని, పొటాషియం, భాస్వరం. ఒక చిప్స్ ప్యాకెట్ వెనుకాల ఉన్న పోషకాల పట్టికను పరిశీలించినప్పుడు అందులో కార్బోహైడ్రేట్లు మరియు చక్కెరలు మాత్రమే ఎక్కువ ఉన్నాయని గమనించారు. ఆహారం శరీరానికి ప్రధానంగా ఏమిస్తుంది? కార్బోహైడ్రేట్స్ ఏమిస్తాయండి? శక్తినిస్తాయండి. కొన్ని రకాల విత్తనాలు అంటే ఆన్సర్ డి రైట్ కరెక్ట్ ఆన్సర్ అండి. కొన్ని రకాల విత్తనాలు పక్షుల జీర్ణమండలం గుండా ప్రయాణించిన తర్వాతే మొలకెత్తాయి. దీని గల శాస్త్రీయ కారణం ఏంటి? ఏ విత్తనాలు అండి? మనకి ఎగ్జాంపుల్ బుక్లో ఇచ్చింది ఏంటి అండి? వేప. విత్తన కవచాలు మెత్తబడి మొలకెత్తే సామర్థ్యం పెరగడం. ఏ రైట్ కరెక్ట్ ఆన్సర్ అండి. చేపలు నీటిలో శ్వాసించేటప్పుడు నీరు నోటి ద్వారా లోపలికి వెళ్తుంది. అయితే ఆ నీరు శరీరంలో ఏ భాగం నుండి వెలుపలికి వెళ్తుంది? తలకు 2 వైపులా ఉండే దుప్పల దార అండి. నీరు నోటి ద్వారా లోపలికి వెళ్ళి మొప్పలు ఏం చేస్తాయి? మొప్పల ద్వారా ప్రయాణించినప్పుడు మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్ గ్రహిస్తాయండి. దుప్పల ద్వారా బయటకు వెళ్తాయండి. రణపాల మొక్క ఆకును ఒక విద్యార్థి తన నోటు పుస్తకంలో భద్రపరిచాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆకు అంచులలో చిన్న చిన్న మొక్కలు రావడాన్ని గమనించాడు. ఇదే రకమైన ప్రత్యుత్పత్తికి ఉదాహరణ. పత్రాల ధర అంటే శాఖీయ భాగాల ధర జరుగుతున్న ప్రత్యుత్పత్తి కాబట్టి ఇది పత్రాల ధర జరిగే శాఖీయ ప్రత్యుత్పత్తి. వాన్ హెల్మెట్ నిర్వహించిన 5 ఏళ్ల ప్రయోగంలో విల్లో మొక్క మీద మట్టి బరువులో మార్పు చాలా తక్కువగా ఉంది, కానీ మొక్క బరువు 74 కిలోగ్రాములు పెరిగింది. దీని నుండి మనం ఏం నిర్ధారించాం అంటే మట్టి బరువులో పెద్దగా మార్పు రాలే కానీ మొక్క బరువు మాత్రం బాగా పెరిగిందండి. దీనికి మొక్క పెరుగుదలకు అవసరమైన పదార్థాలు కేవలం నేల నుంచి మాత్రమే లభ్యం కావు. అంటే వేరే ప్రాంతాల నుంచి కూడా మొక్క ఆహార పదార్థాలను సేకరించి పెరుగుతుంది. ఎండిన కనకాంబరం కాయలు పగిలి విత్తనాలు ఏర్పడ్డాయి. కారణం ఏంటి? తాకడం ద్వారా అయితే చిక్కుడు గింజ అండి. గాలి ద్వారా కాదు, పక్షుల ద్వారా కాదు, వర్షం జల్లులు పడ్డప్పుడు అంటే నీటి చిలకరించినప్పుడు ఏమవుతాయండి? కనకాంబరం కాయలు పగిలి విత్తనాలు ఎగిరిపడతాయండి. ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్న సమయంలో కూడా అతని శరీరానికి శక్తి అవసరమని చెప్తుంటారు. దీని గల అత్యంత సరైన కారణం ఏమై ఉంటుంది? శ్వాసక్రియ, రక్త ప్రసరణ వంటి పనులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి కాబట్టి. వానపాము చర్మం ఎల్లప్పుడూ పల్చగా తేమగా ఉంటుంది. ఒకవేళ వానపాము చర్మం పూర్తిగా ఎండిపోతే అది శ్వాస తీసుకోలేక చనిపోతుంది. దీనికి గల కారణం ఏంటండి? బి ఎండిన చర్మం ద్వారా వాయువుల ప్రయాణం జరగదు, అంటే వినిమయం జరగదు. 14 ఒక రైతు తన పొద్దుతిరుడు పొలంలో పురుగుల నివారణకు విపరీతంగా మందులు చల్లడం వల్ల అతని పంట దిగుబడి తగ్గడానికి గల ప్రధాన కారణం ఏంటి? సంపర్కం జరగకుండా పోతుంది. సో 14th ఫస్ట్ వన్ రైట్ అండి. ఐరోపా వర్తకుల ద్వారా మన దేశానికి టమాటా, జామ, పియర్ వంటి పంటలు రావడానికి ఏ వ్యాప్తి నిదర్శనం అండి? మానవుల ద్వారా వ్యాప్తి చెందాయండి. అవి ఐరోపా వర్తకులు అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చి మన భారతదేశంలో ప్రవేశపెట్టారు. చెరకేమో మన దేశం నుండి ఇతర దేశాలకు వ్యాపించింది. ప్రయోగశాలలో ఒక ఆహార పదార్థానికి 2 చుక్కల కాపర్ సల్ఫేట్, 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు అది వంకాయ రంగులోకి మారింది, అంటే అది ప్రోటీన్ అండి. వంకాయ రంగులోకి మారిందంటే ప్రోటీన్ అండి. ఆహార పదార్థం కింది వాటిలో ఏదై ఉంటుంది? ఎల్లు ఉంటుందండి, నెయ్యిలో ఉండదు. దుంప గుజ్జులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయండి. పాలలో అండి 100% ప్రోటీన్స్ ఎక్కువ శాతం పాలలో ఉంటాయండి. ఒక మొక్క ఆకులను 2 వైపుల నూనె లేదా వ్యాస్లిన్ పూసి
ఎండలో ఉంచితే కొద్ది రోజులకు ఆ మొక్క చనిపోతుంది. ఎందుకండి? పత్రరంధ్రాలు మూసుకుపోయి వాయు వినిమయం జరగదు. సింపుల్ అండి ఇది. వరి పొలాల్లో ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు రైతులు యూరియా చల్లి వెంటనే నీటిని పారిస్తారు. దీనికి వెనుక గల శాస్త్రీయ కారణం ఏంటి? యూరియా నీటిలో కరిగి వేళ్ళదార ఆకులకు చేరుకొని వాటిని ఆకుపచ్చగా మారుస్తుంది. ఆన్సర్ సి రైట్, కరెక్ట్ ఆన్సర్ అండి. బంగాళదుంప ముక్కపై 2 చుక్కల అయోడిన్ ద్రావణం వేసినప్పుడు అది నలుపు నీలి రంగులోకి మారింది. దీనికి కారణమైన పిండి పదార్థం ఏ రూపంలో ఉంటుందండి? స్టార్చ్ అండి. పిండి పదార్థం స్టార్చ్, దాన్నే పిండి పదార్థం అంటారండి. 19D. లేవోయిజర్ తన పరిశోధనల ద్వారా గాల్లోని ఒక ముఖ్యమైన వాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టాడు. గ్రీక్ భాషలో ఈ పేరు గల అర్థం ఏంటి? ఆమ్లాలు తయారు చేసేది. ఆర్కిడ్ మొక్కల విత్తనాలు గాలి ద్వారా సులభంగా వ్యాప్తి చెందడానికి వాటిలో ఉండే ప్రత్యేక అమరిక తోడ్పడుతుందండి. ఆర్కిడ్ విత్తనాలు ఏముంటుందండి? గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణం. సి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆకుల్లో పిండి పదార్థ పరీక్ష చేసేటప్పుడు ఆకులు మధ్యాహ్న సమయంలో కొయ్యాలని సూచిస్తారు. దీనికి కారణం ఏంటి? మధ్యాహ్నం వరకు కిరణజన్య సమీకరణ జరుగుతుంది కాబట్టి పిండి పదార్థం తయారై ఉంటుంది. ఏ సమయంలో కోచినా పిండి పదార్థం వినియోగించబడుతుంది, లేదా తయారు కాదు. కుంకుడు గింజలు ఉండే అత్యంత గట్టి కవచం ఆ విత్తనానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. లోపల ఉన్న గింజ దెబ్బతినకుండా అండి, పిండం ఇట్లా దెబ్బతినకుండా గట్టి కవచం ఉంటుందండి. పెన్సిలియం అనే శిలీంధ్రం బ్యాక్టీరియా పెరుగుదలను అరికడుతుందని గమనించిన ఫలితంగా ఏ వైద్యపరమైన ఆవిష్కరణ జరిగింది? వ్యాధులను నయం చేసే యాంటీబయాటిక్. ఆ పేరేంటి అంటే అదేంటండి? పెన్సిలిన్. ఒక విద్యార్థి వృక్షశాస్త్రం గురించి చదువుతున్నప్పుడు మొక్కల పునరుత్పై మొట్టమొదటి పరిశోధన చేసిన శాస్త్రవేత్త గురించి తెలుసుకున్నారు. అతడు ఎవరండి? థియోఫ్రాస్టస్. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒక పరిశోధకుడు 1000 మిల్లీలీటర్ల పీల్చే గాలిని మరియు వదిలే గాలిని విశ్లేషించాడు. గాలిలోని ఏ అనుఘటకం పీల్చినప్పుడు మరియు వదిలినప్పుడు దాదాపు మార్పు చెందకుండా ఉంది. ఎక్కువ శాతం మార్పు చెందకుండా ఉంది ఏంటండి? నైట్రోజన్ అండి. నైట్రోజన్ మరియు ఇతర వాయువులు అండి. 790 మిల్లీలీటర్లు ఉంటే 795 మిల్లీలీటర్లకు మారిందండి. సముద్ర తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్టు ఎక్కువగా పెరగడానికి ఆ కాయలకు ఉండే ఏ భౌతిక ధర్మం ప్రధాన కారణం? ఎందుకండి? పీచు మధ్య ఉండే కాల్లో గాలి ఉండడం వల్ల అది నీటిపై తేలి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నీటిపైన తేలుకుంటూ కొట్టుకొని పోయి సముద్ర తీరాల్లో మొలకెత్తుందండి. ఒక వ్యక్తి గట్టిగా గాలిని లోపలికి పీల్చినప్పుడు అతని ఛాతీ చుట్టుకొలత టేప్తో కొలిస్తే పెరిగినట్లు కనిపిస్తుంది. పీల్చిండు కాబట్టి ఆ ఊపిరితిత్తులు వ్యాకోచించడం వల్ల ఛాతీ చుట్టుకొలత పెరిగిందండి. అంటే బి కరెక్ట్ ఆన్సర్ అండి. నిమ్మ లేదా నారింజ పువ్వుల్లో రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరావళి మరి అండకోశం అన్నీ ఉన్నాయి. ఏదైనా ఒక ఆ పూలు 4 వలయాలు ఉన్నాయండి. ఇటువంటి పూలను ఏ వర్గంలో చేస్తారండి? సంపూర్ణ పుష్పాలు. ఒక ఆవాల మొక్క తన జీవితకాలంలో వేల సంఖ్యలో గింజలను ఉత్పత్తి చేయడానికి గల అత్యంత ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అండి? ఎందుకు ఆ విత్తనం ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని విత్తనాలైనా మనుగడ సాగించడం కోసం. అంటే ఎంత ప్రతికూల వాతావరణం ఉన్నా కూడా కొన్ని మొక్కలైనా మొలకెత్తాయని అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తుందండి. ఎంతండి? 10,000కు పైగా. ఉడత కొన్నిసార్లు గింజలను భూమిలో దాచి మర్చిపోతుంది. దీనివల్ల అడవులకు కలిగే ప్రయోజనం ఏంటి? ఆ గింజలు అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి కొత్త చెట్లు మెరుగుతాయని. అది మర్చిపోతాయి కాబట్టి, మళ్ళీ తినలేదు కాబట్టి ఆ విత్తనాలు మొలకెత్తి అక్కడ మొక్కలు పెరుగుతాయండి. ఒక వ్యక్తి నిత్యం బర్గర్లు, నూడిల్స్ వంటి జంక్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. దీనివల్ల అతని శరీరంలో మార్పు వచ్చే అవకాశం ఉందా? అవసరమైన పోషకాలు అందక జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందండి. ఏమన్నారండి? ఎప్పుడు ఒకే రకమైన ఆహార పదార్థం తినకూడదండి. ఒక ప్రయోగశాలలో ఒక విద్యార్థి ఉమ్మెత్త పువ్వులోని అండాశయాన్ని ఫలాన్ని అడ్డుకోత కోసి పరిశీలించాడు. ఫలాన్ని కోసినప్పుడు లోపలి గదుల అమరిక ఒకేలా ఉండడం గమనించాడు. అంటే అండాశయంలో అండాలు ఏ గదిలో ఉన్నాయో విత్తనాలు కూడా అలా గదుల్లో అదే ఆ రకంగానే గదులలో అమరి ఉన్నాయి. అండాలు ఎలా అమరి ఉన్నాయో విత్తనాలు కూడా ఆ విధంగానే అమరి ఉన్నాయి. దీని ద్వారా అతను ఏం నిర్ధారించాడు? అండాశయమే పరిపక్వం చెంది ఫలంగా మారుతుంది. ఓకే అండి. బంగారు తీగ వంటి మొక్కల్లో ఆకులు లేకపోయినా ఈ పచ్చని చెట్లపై పెరుగుతాయి. అవి ఆహారాన్ని ఎలా పొందుతాయి? అస్టోరియం అనే ప్రత్యేక వేళ్ళ ద్వారా అద్దె మొక్క నుండి ఆహారాన్ని గ్రహిస్తాయి. ఆకులు లేకపోతే క్లోరోఫిల్ క్లోరోఫిల్ లేకుండా కాబట్టి పసుపచ్చగా ఉంటాయి, తీగల్లాగా ఉంటాయి. వీటి అస్టోరియం అనే ప్రత్యేక వేర్లు ఉంటాయి. అద్దె మొక్క నుండి ఆహారాన్ని గ్రహిస్తాయి. మొక్కల్లో శ్వాసక్రియ గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయోగాన్ని ఒక చిన్న మొక్కతో నిర్వహించినప్పుడు ఆ పరికరాన్ని చీకట్లో ఉంచాలని సూచిస్తుంది. ఎందుకు? శ్వాసక్రియ అంటే ఏంటి అండి?
కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకొని శ్వాసక్రియ ఏం చేస్తాయండి శ్వాసక్రియ ఏం చేస్తాయండి ఆక్సిజన్ వినియోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయండి. ఓకేనా, మనకు రిలీజ్ ఏం చేయాలి, శ్వాసక్రియ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందని మనం ఈ ప్రయోగం ద్వారా నిరూపించాలి. ఇలా కాంతి సమక్షంలో ఉంటండి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తాయండి ఆ మొక్కనే వినియోగించుకుంటుంది కాంతి ఉంటే. సో కాంతి ఉంటే కిరణజన్య సంయోగం జరిగి కార్బన్ డైఆక్సైడ్ వినియోగించబడుతుంది కాబట్టి దీనికి ఆన్సర్ 35కు 1 అండి. కుళ్ళిన పదార్థాలపై పెరిగే పుట్టగొడుగులు పర్యావరణ పరిశుభ్రతలో పారిశుద్ధకారుల అని ఎందుకు అంటారు? ఎందుకంటే కుళ్ళిన పదార్థాలపైన పెరుగుతాయండి. పెరగడం వల్ల వాటి నుంచి ఆహార పదార్థాలు స్వీకరిస్తాయి కాబట్టి అవి విచ్ఛిన్నం చేస్తాయి, నేలను శుభ్రం చేస్తాయండి. స్పాంజి ముక్కను గొట్టంలో కదిలించే ప్రయోగం ద్వారా మనం తీసుకున్న ఆహారం జీర్ణనాళంలో సులువుగా కదలడానికి ఏది అవసరం అర్థం చేసుకోవచ్చు. స్పాంజి ముక్క నీటితో తడపని స్పాంజి ముక్క కంటే ఏమవుతుందండి వేగంగా కిందికి వెళ్తుంది ఆ గొట్టంలో. అలానే ఆహారనాళంలో జీర్ణనాళంలో ఆహారం నీటి తీసుకోవడం వల్ల మన ఆహారం కూడా సులువుగా కదులుతుంది ప్రతిరోజు తగినంత నీరు తాగడం వల్ల. ఒక చెట్టు కింద దాని విత్తనాలు పడి మొలిస్తే ఆ చిన్న మొక్కలు మనుగడ సాధించడానికి తల్లి మొక్కతో ప్రధానంగా వీటి కోసం పోటీ పడాల్సి వస్తుంది. ప్రతి మొక్కకు అవసరమయ్యే ప్రతి అవసరం కోసం పోరాడాల్సి వస్తుందండి. ప్రతి అవసరం సూర్యరశ్మి, నీరు, ఖనిజ లవణాల కోసం. అయోడిన్ పరీక్ష ద్వారా పిండి పదార్థాన్ని గుర్తించే ముందు ఆకును ఆల్కహాల్లో వేడి చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆల్కహాల్లో వేడి చేస్తారండి, వేడి నీటిలో వేడి చేస్తారండి. ఆకులోని క్లోరోఫిల్ ఆకుపచ్చ రంగును తొలగించి రంగు మార్పు స్పష్టంగా చూడడానికి. అంటే అయోడిన్ పరీక్ష ద్వారా పిండి పదార్థం తయారు చేస్తే నలుపు నీలి రంగులోకి మారుతుందండి. ఆ నలుపు నీలి రంగు స్పష్టంగా గణించడానికి ఆకుపచ్చ రంగును తొలగిస్తారండి. లైకన్లలో శివలాలు మరియు శిలీంధ్రాలు కలిసి ఉంటాయి. ఇక్కడ శివలాల ప్రధాన పాత్ర ఏంటి? శివలాలు ఏం చేస్తాయండి ఆహారాన్ని కరెక్ట్ ఆన్సర్ అండి. కిరణజన్య సంయోగం ద్వారా క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. బ్రెడ్ తయారు చేసేటప్పుడు పిండికి ఈస్ట్ కణాలు కలుపుతారు. ఈస్ట్లో జరిగే ఏ ప్రక్రియ దోహదపడుతుంది? బేకరీలో బ్రెడ్ తయారు చేయడానికి ఏంటంటే పిండికి ఈస్ట్ కలపడం వల్ల అది పులియబడుతుంది. ఆ పులియబడడానికి కారణం ఏంటండి ఈస్ట్ కొరికీభవనం చెందుతుందని. బడ్డింగ్ ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే ఈస్ట్లో ఇక్కడ ఏ ప్రతిపత్తి జరుగుతుంది? అంటే కొరికీభవనం. మీరు గడ్డి పొదల్లో నడిచినప్పుడు మీ దుస్తులను కొన్ని గింజలు అంటుకున్నాయి. ఈ విధానం ద్వారా ఆ మొక్కల్లో దేని సాధిస్తాయి? దేనికోసం మనకు అంటుకున్నాయి అంటే విత్తనాలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వ్యాప్తి చెందడం కోసం. 1752 సంవత్సరంలో జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధనల ప్రకారం స్కర్వీ వంటి వ్యాధుల నివారణకు ఏది అత్యవసరం? తాజా ఫలాలు మరియు కూరగాయలు తీసుకోవడం. మొక్కల పెరుగుదలకు మట్టి మాత్రమే కారణం కాదని వాన్ హెల్మెట్ నిర్మించగా, ఆహార తయారీలో కాంతి ఉపయోగపడుతుందని మరియు మొక్కలు గాలిని పీల్చుకుంటాయని మొట్టమొదటి తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? స్టీఫెన్ హెల్స్ అండి. కాంతి అవసరం అన్నాడు, వాయు వినిమయం గురించి చెప్పాడండి, నెక్స్ట్ బాష్పోత్సర్గం గురించి చెప్పాడు. 3 పాయింట్స్ చెప్పాడండి స్టీఫెన్ హెల్స్. మర్చిపోవద్దు స్టీఫెన్ హెల్స్ను. ఇంజన్ హౌస్ ప్రయోగం ప్రకారం ఆకుపచ్చని మొక్కలు వాయువులను అంటే ఆక్సిజన్ను విడుదల చేయడానికి తప్పనిసరిగా ఉండవలసిన అంశం ఏంటి? అంటే కిరణజన్య సంయోగక్రియ జరగాలండి. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే సూర్యకాంతి అవసరం. ఇంజన్ హౌస్ సూర్యకాంతి అవసరం అని చెప్పాడండి స్టీఫెన్ హెల్స్. కాంతి జరిగినప్పుడే అంటే ఆకుపచ్చని మొక్కల్లో అని చెప్పింది మాత్రం ఇంజన్ హౌస్ అండి. నెంపంతిస్ వంటి కీటకారం మొక్కలు ఆకుపచ్చగా ఉన్నప్పటికీ కీటకాలు ఎందుకని పట్టుకుంటాయి? అవి స్వయంగా ఆహారం తయారు చేసుకున్న అవి నత్రజని లోపం ఉన్న నేలలో పెరగడం వల్ల నత్రజని లోపాన్ని తీర్చుకోవడానికి అండి. బి కరెక్ట్ ఆన్సర్. రమ్య ఒక తెల్లటి కాగితంపై చిప్స్ ఉంచినప్పుడు ఆ కాగితం పారదర్శకంగా మారింది. దీని ద్వారా ఆమె ఆహారంలో ఏ పోషకం ఉందని నిర్ధారించగలిగింది? కొవ్వు పదార్థాలండి. శ్రీను అనే విద్యార్థికి తరచుగా మలబద్ధకం సమస్య వస్తుంది. వైద్యులు అతనికి తొక్క తీయని పండ్లు తినమని సూచించారు. దీనికి గల శాస్త్రీయ కారణం ఏంటి? అందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయండి. పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆహార పదార్థాలు అంటే సి రైట్ అండి. ఆహార పదార్థాలను అతిగా ఉడికించడం లేదా వేయించడం వల్ల ముఖ్యంగా ఏ రకమైన పోషకాలు వేడికి త్వరగా నశించిపోతాయి? విటమిన్లు అండి. విటమిన్లు ఏ కరెక్ట్ ఆన్సర్. పెరుగుతున్న పిల్లలకు వారి శరీర పెరుగుదల మరియు కండరాల పుష్టికి కింది వాటిలో ఏ ఆహార కాంబినేషన్ ఉత్తమం? పెరుగుతున్న పిల్లలకు ప్రోటీన్స్ అవసరం అండి. ప్రోటీన్స్ ఎలా ఎక్కువ ఉంటాయండి? పాలు, మాంసం మరియు పప్పు ధాన్యాల్లో ఎక్కువ ఉంటాయి.
కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడగడం కంటే కడిగిన తర్వాతనే ముక్కలుగా కోయడం మంచిదని ఎందుకంటారు? నీటిలో కరిగే విటమిన్లు, ఖనిజాలు వృధా కాకుండా అండి. బీసీ విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. వాన్ ఎలిమెంట్ బొగ్గును మండించినప్పుడు ఏర్పడిన బూడిద బరువు కంటే బొగ్గు బరువు ఎక్కువ ఉందని గమనించాడు. దీని ద్వారా ఆయన ఏ విషయాన్ని నిర్ధారించాడు? బొగ్గు మండేటప్పుడు ఏదో పదార్థం వాయు రూపంలో బయటకు వెళ్ళడం వల్ల బరువు తగ్గిందని గ్రహించాడండి. ఒక ఉద్యానవనంలో 2 పూలు పూసే మొక్కల మధ్య గాలి ద్వారా పరాగరేణులో బదిలైంది. అంటే 2 పూల మధ్య పరాగరేణులో బదిలైందండి. దాన్ని ఏమంటారండి? పరపరాగ సంపర్కం. ఆత్మపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేయడాన్ని ఆత్మపరాగ సంపర్కం అంటారండి. వర్షాకాలంలో తేమగా ఉన్న రొట్టె ముక్కలపై ఏర్పడే నల్లటి పొడిని దేని సూచిస్తుందండి? కొత్త శిలీంధ్రాలను ఉత్పత్తి చేసే సిద్ధబీజాలు. లెగ్యూమ్ జాతి మొక్కల వేర్లలో ఉండే బ్యాక్టీరియా మొక్కకు నత్రజని ఇస్తుంది, బదులుగా మొక్క ఆ బ్యాక్టీరియాకు ఆవాసాన్ని ఇస్తుంది. ఈ సంబంధాన్ని ఏమంటారు? సహజీవనం అండి. ఎవరో ఇది పెట్టలేదండి. 56 క్వశ్చన్. నేను మీరు రాసినదే అండి పేపరు. మీరు రాసిన పేపర్ తీసుకున్నాను. పేరు నాకు తెలుసు కానీ వాళ్ళకు ఇష్టం ఉంటో ఇష్టం ఉండని ఆ పేరు అనౌన్స్ చేస్తలేనండి. ఇది ఆన్సర్ పెట్టలే. ఆయనకు అమ్మకు రావచ్చు కానీ పెట్టలే. క్యారెట్ మొక్కను పెంచాలనుకునే వ్యక్తి కింది వాటిలో దేన్ని నాటడం ద్వారా కొత్త మొక్కను పొందగలడు? వేరండి. క్యారెట్ రూపాంతరమేనండి, వేరు. బొద్దింక శరీరంలో ప్రతి కణితానికి గాలిని సరఫరా చేయడానికి ఉపయోగపడే నాళాల వ్యవస్థను ఏమని పిలుస్తారు? ట్రాకియా అండి. శ్వాసనాళాలు. తెలుగులో అయితే శ్వాసనాళాలు, ఇంగ్లీష్ అయితే ట్రాకియా. జోసెఫ్ ప్రెస్లీ చేసిన ప్రయోగంలో ఒక మూసివేసిన సీసాలో క్రొవ్వొత్తిని వెలిగించగా కొంతసేపటికి అది ఆరిపోయింది. తర్వాత అదే సీసాలో పుదీన కొమ్మను కొంతసేపు ఉంచిన తర్వాత మళ్ళీ క్రొవ్వొత్తిని వెలిగించగా ఈసారి అది ఎక్కువసేపు వెలిగింది. ఈ పరిశీలనకు సరైన శాస్త్రీయ కారణం ఏంటి? అంటే అది మండిందంటే, ఎక్కువసేపు మండిందంటే ఆక్సిజన్. క్రొవ్వొత్తి మండడానికి కారణం ఏంటంటే ఆక్సిజన్ కారణం. పుదీన కొమ్మ శ్వాసక్రియ ఫలితంగా విడుదలైన వాయువును శ్వాసక్రియ ఫలితంగా ఏం ఏర్పడుతుందండి? కార్బన్ డైఆక్సైడ్. అది మంటను ఆర్పేస్తుందండి. బి కరెక్ట్ ఆన్సర్ అండి. పుదీన కొమ్మ కిరణజన సంయోక్రియ ఫలితంగా విడుదలైన వాయువు. కిరణజన సంయోక్రియలో ఏమి విడుదలవుతుందండి? ఆక్సిజన్. ఆ వాయువు సీసాలోని వాతావరణాన్ని మార్చింది, అంటే ఆక్సిజన్ను పెంచింది. ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల కొవ్వొత్తి కొద్దిసేపు మండిందండి. ఒక వ్యక్తి వేగంగా పరిగెత్తి వచ్చినప్పుడు అతని శ్వాస రేటు పెరుగుతుంది. దీనికి గల కారణం ఏంటి? అతని శరీరంలో ఉండే ఆక్సిజన్ ఖర్చు అయిపోతుంటుందండి వేగంగా పరిగెత్తడం వల్ల. కండరాల అదనపు శక్తి కోసం ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఆ శక్తి కావాలి కాబట్టి, ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉంది కాబట్టి అతడు ఎక్కువగా శ్వాసిస్తాడు. చెట్ల కాండం భాగాల ద్వారా వాయు వినిమయం ఎలా జరుగుతుంది? బెరడుపై ఉండే లెంటి సెల్స్ ద్వారా. ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. వెరీ గుడ్ అండి, చాలా బాగా రాశారు. అందరూ బాగా రాశారండి నేను చూసినంతవరకు.